హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో నిల్వ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పుల్లగా ఉండే మామిడికాయలని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. పుల్లగా ఉంటే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఎప్పుడు పచ్చడి చేసినా మామిడికాయకి వాటర్ లేకుండా చూసుకోండి. అలా అయితే ఫ్రెష్గా మంచిగా ఉంటుంది పచ్చడి. వాష్ చేసుకొని ఒక క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకొని ఒక 5 minutes పాటు ఫ్యాన్ గాడుపుకి ఆరబెట్టాలి. ఇప్పుడు మామిడికాయలని పీసెస్గా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీసెస్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చేసుకోండి. మీడియం సైజులో చేసుకోండి, అలా అయితే బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అవి ఎన్ని అయినాయో చూసుకుందాం. ఒక బౌల్తో కొలుచుకోవాలి. మాకైతే 2 cups అయ్యాయి. కేజీకి 1/2 kg సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా అయితే 1 year పాటు పచ్చడి ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 spoon ఆవాలని కడాయిలో వేసుకొని అలా లైట్గా వేయించుకోవాలి. 1 spoon మెంతులు, 2 spoon ఆవాలని యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 200 grams ఆయిల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసుకుందాం. దీనికైతే పల్లి నూనె అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. పచ్చడి అంటేనే పల్లి నూనె. ఇప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. కొందరు ఆయిల్ని హీట్ చేసి యాడ్ చేస్తారు, కొందరు పచ్చి ఆయిల్ యాడ్ చేస్తారు. అలా టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మా ఇంట్లోనైతే ఇలా ఆయిల్ని హీట్ చేసే వాడుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న ఆవాలు, మెంతి పొడిని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1 cup సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అంటే 100 grams అన్నట్టు. ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ముక్కకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా కలుపుకున్నాం. ఆయిల్ చల్లారింది. ఇప్పుడు 1.5 cup కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇది మంచిగా కలుపుకోవాలి. హీట్ ఉండగానే కారంని యాడ్ చేస్తే కారం మాడిపోతుంది. ఇలా చల్లారినాక వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న మామిడికాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడు పచ్చడి చేసినా కారం, సాల్ట్ని చప్పగా ఉండకుండా చూసుకోండి. అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది 1 year పాటు. ఇప్పుడు గాజు సీసాలోకైనా డబ్బాలోకైనా యాడ్ చేసి ఒక 3 days తర్వాత టేస్ట్ చూడండి. అలా అయితే ముక్కకు ఉప్పు, కారం మంచిగా పడుతుంది. టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం పోపు చేసిన ముక్కుల్లోకి కొంచెం రైస్ని యాడ్ చేసి మొత్తం మంచిగా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ ఆవకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.